హాయ్ అందరికీ. చాలామంది ఫ్రెండ్స్ వీడియోస్ అండ్ బ్రదర్స్ వీడియోస్ అలా చేయమంటున్నారు. నేను చేసిన వీడియో ఎలా అంటే, ఇది ఎలాగైనా వాడుకోవచ్చు మీరు. ఒక అంటే బామర్దులు లెక్క లేకుంటే ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ మీరు ఏ విధంగా వాడుకున్నా కూడా వాడుకోవచ్చు. అండ్ 2 మెంబర్స్ అయితే ఉంటుంది. 2 మెంబర్స్‌కి అయితే ఇదైతే చేసుకోండి మీరు. యూజ్ అవుతుంది మీకు. ఈ వీడియో ఎలాగుందో మీరు చూడండి. డెమో చూడండి. డెమో చూసాక మీకు ఎలా చేసుకోవాలని వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేయండి మీరు. ఇద్దరికి ఒక్కల మీద ఇంకొకరికి చంపేసుకోవాలన్నంత కోపం ఉన్నా ఇద్దరు ఒక్కటైపోతారు. ఓకే. చూసారు కదా! 2 ఫ్రెండ్స్ గానీ, 2 బ్రదర్స్ కానీ, 2 మెంబర్స్ ఎవరైనా గూడా మీరు ఇష్టమైన వాళ్ళు గూడా చేసుకోవచ్చు. ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మ్యూట్‌లో అయితే పెట్టాను. మ్యూట్ లేకుండా చూస్తే ఇంకా మంచి బాగా అయితే ఫీల్ అయితే ఉంటది మీకు. చేసుకోండి మీరు. నేను టెంప్లేట్ ఇస్తాను అండ్ ఫ్రాంట్ కూడా ఇస్తాను దీనిది. ప్రాజెక్ట్ అండ్ ఫ్రాంట్ టెంప్లేట్ కోసం అయితే నేను లాస్ట్‌కి అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఫస్ట్ అయితే మీకు టెంప్లేట్ ఓపెన్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే ఉంటది. ఇక స్టార్టింగ్‌లో మీకు లిరిక్స్ వస్తుంది. ఇక్కడ లిరిక్స్ ఇక్కడ ఫ్రాంట్ ఉంది కదా! మీకు ఫ్రాంట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలియకపోతే నా ఫస్ట్ అయితే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి మీరు. చేసుకున్నారు కదా! చేసుకున్న దాని తర్వాత ఇక్కడ మీకు ఒక ఫ్రాంట్ ఉంటుంది. మీకు ఇక్కడ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తుంది. ఎందుకంటే నేను ఈ ఫ్రాంట్ అనేది ఎప్పుడు ఇయ్యలేదు. ఇచ్చాను కాబట్టి మీ దగ్గర ఈ ఫ్రాంట్ ఉంటే పర్లేదు. మిస్సింగ్ ఫ్రాంట్ రాదు. మీ దగ్గర లేకపోతే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత ఇక్కడ ఫ్రాంట్ ఉంటుంది. ఫ్రాంట్ ట్యాప్ చేయండి. ఫ్రాంట్ మీద టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ పైన ఒక నేమ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటుంది పైన. 3 డాట్స్‌ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇన్పుట్ ఫ్రాంట్స్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ డ్రైవ్ ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకుందైతే ఇక్కడైతే పెట్టుకోండి మీరు. సపోజ్ నేను ఒకటి పెట్టి చూపిస్తా. నేను ఇక స్టార్టింగ్‌లో ఉండదు. మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడే ఉంటుంది. రీసెంట్‌లో కొడితే మీకైతే ఇక్కడ ఉంటుంది. డౌన్‌లోడ్‌లోనే ఉంటుంది. డౌన్‌లోడ్‌లో చూస్తే ఇక్కడ మీకు డౌన్‌లోడ్‌లో ఉంటది. ఒక్క నిమిషం నేను చూపిస్తా. నేను ఒక ఫ్రాంట్ అనేది ఇక్కడ మీకు పెట్టి చూపిస్తా మీకు. వెయిట్. ఏ ఫ్రాంట్ అంటే సపోజ్ ఈ ఫాంట్ ఉందనుకోండి. ఏదో ఒక ఫాంట్ అనేది మీకు చూపిస్తా. ఈ ఫాంట్ ఉందనుకోండి. ఈ ఫాంట్ మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఫాంట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్‌లో ఆ ఫాంట్ నేమ్ అనేది సెర్చ్ చేయండి. నేను నోవా రెగ్యులర్ అని ఒక ఫాంట్ అనేది మీకు ఇక్కడ యాడ్ చేశా. నేను ఆ ఫాంట్ అనేది యాడ్ చేస్తున్నా. ఇలా ట్యాప్ చేయగానే మీకు ఫాంట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. నేను ఈ ఫాంట్ ఇయ్యలేదు. కానీ నేను ఇచ్చిన ఫాంట్ అయితే ఈ విధంగా అయితే ఈ టైప్‌లో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే మీరైతే చేసుకోండి. మీకు ఫస్ట్‌లోనే ఉంటుంది. మీరు వెతకాల్సిన అవసరం లేదు. మీరు డౌన్‌లోడ్ చేయగానే మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డ్రైవ్ స్టార్టింగ్‌లోనే ఉంటది. ఆ స్టార్టింగ్‌లో దాన్ని క్లిక్ చేయగానే మీకు దాంట్లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. అక్కడ మీకు సెర్చ్ చేస్తే మీకు ఫాంట్ అనేది వచ్చేస్తుంది. ఇలానే మీకు అన్ని మిస్సింగ్ ఫాంట్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడైతే ఇన్పుట్ చేసుకోండి నేను చెప్పిన ప్రాసెస్‌లో. ఇక్కడ మీకు ఇక స్టార్టింగ్ నుంచి కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రెండ్స్ అనేది ఇచ్చాను. కింద నా టీకే క్రియేషన్ లోగో అనేది ఇచ్చాను. ఇక్కడ మీకు బ్రదర్స్ పెట్టుకుంటే బ్రదర్స్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు బ్రదర్స్ పెట్టుకోవచ్చు. ఇలా బ్రదర్స్ అని పెట్టుకోవచ్చు. బ్రదర్స్ అని పెట్టుకుంటే ఇక్కడ టెక్స్ట్ అనేది రెడీ అయిపోతుంది. లేదు నాకు వేరే విధంగా అంటే బామర్దుల లెక్క ఉంటే బావ స్టార్టింగ్‌లో బావ అని పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు బామర్ది అని పెట్టుకోండి. పెట్టి చూపిస్తా. ఇలా బామర్ది అని ఇలా పెట్టుకుంటే నేను కొంచెం చూసుకొని అయితే పెట్టుకోండి మీరు. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ ఉంటుంది. ఇక్కడ 2 ఫోటోస్ ఉంటుంది. ఇక్కడ మీకు సింగిల్ ఫోటో పెట్టుకుంటే బాగుంటది. ఎందుకంటే నాకు ఇక్కడ సింగిల్ ఫోటోస్ దొరకలేదు కాబట్టి నేను డబుల్ పెట్టుకున్నా. ఇక్కడ మీకు మీరు 2 పెట్టారు కదా! అంటే మీది మీ ఇంకొకళ్ళది. ఇక్కడ ఒక ఫోటో ఉంటది. ఇక్కడ ఒక ఫోటో ఉంటది. సింగిల్ ఫోటోస్ అయితే ఇక్కడైతే పెట్టండి. మీ దగ్గర ఉంటే పెట్టండి. లేకుంటే మీరు ఇద్దరు దిగిన ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు ఇగ. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 2 ఫోటోస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ ఇక్కడ మీకు 2 ఫోటోస్ అనేది ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫోటో మీద ఇలా ఫోటో మీద ట్యాప్ చేయండి. ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు ఫోటోస్ ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫోటో వస్తుంది. ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇలానే మీకు కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది.
మళ్ళీ ఆ ప్లస్ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అయిపోతుంది. ఇలానే మీకు కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత పైన ఆర్మాస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.